హాయ్ హలో నమస్తే అండి అందరికీ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు అయితే చేస్తున్నాం అన్నమాట. మనమైతే ఈరోజు కర్చకాయలు అయితే ట్రై చేయబోతున్నాం. మా మదర్ అయితే చేస్తుంది అన్నమాట. చూడొచ్చు మనకు కావాల్సిన పదార్థాలు అండి ఇవి. ముందుగా అయితే బెల్లాన్ని అయితే ఇట్లా తరుక్కోవాలన్నమాట. సన్నగా బెల్లాన్ని తరుక్కోవాలి. పూరి పిండి కూడా కావాలన్నమాట. దీనికి వేపుకున్న పల్లీలు, బెల్లాన్ని అయితే ఈ విధంగా తరుక్కోవాలి. వేపుకున్న నువ్వులు ముందుగా అయితే మిక్సీ వేసుకుందాం అన్నమాట. అన్నిటినీ మిక్సీ వేసి పిండిగా తయారు చేసుకుందాం. పిండిని అయితే ఇట్లా గిన్నెలకు అయితే వేసుకుందామండి. ఇప్పుడే మిక్సీ పట్టిన పిండి ఇది. కొంచెం వేడిగా ఉంటుంది, చల్లారనివ్వాలన్నమాట. అలాగే నువ్వులు కూడా మిక్సీ పట్టుకుందాం. వేపిన నువ్వులు అండి. దీనికి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేద్దాం. ఇలాచీ అయితే వేసుకుంటున్నాం అన్నమాట. స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కొంచెం ఇలాచీ అయితే వేసుకొని మిక్సీ పడుతున్నాం. ఇలా మిక్సీకి పట్టిన పిండిని అయితే ఒక గిన్నెలో అయితే తీసుకోవాలన్నమాట. నువ్వుల పిండిని, పల్లీల పిండిని ఈ విధంగా తీసుకొని బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చెంచాతో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. రుచికి తగ్గట్టు బెల్లాన్ని కూడా అయితే తరుముకొని వేసుకోవాలన్నమాట. ఇవి మూడింటిని బాగా కలుపుకొని టేస్ట్ వచ్చే విధంగా అయితే చూసుకోవాలన్నమాట. ఇదే అండి కర్చకాయలో మెయిన్. పూరి పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. మనం కొన్ని వాటర్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి పిండిని. మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే జిగి రానికి జిగిటిగా ఉండాలన్నమాట పిండి అయితే. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మధ్య మధ్యలో అప్లై చేసుకుంటూ బాగా పిండిని అయితే పిసుకోవాలన్నమాట. సంక్రాంతి స్పెషల్ అండి పూరీలు వేసుకోవడం, కర్చకాయలు వేసుకోవడం, మురుకులు వండుకోవడం స్పెషల్ అనమాట పిండి వంటలు. ఈ విధంగా వచ్చే విధంగా అయితే కలుపుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా తెంచుకొని పూరీలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిండి అద్దిస్తూ చపాతీ తయారు చేసే దాంతో ఇలా తయారు చేసుకోవాలన్నమాట. పూరీలా వచ్చే విధంగా ఇంత పెద్దగా చేసుకొని అలా సోయాని అయితే యాడ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న బెల్లం, పల్లీల పిండి, నువ్వుల పిండి అన్నిటిని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ దాన్ని అయితే ఈ విధంగా వేసుకొని దీనైతే ఫోల్డ్ చేసి అతికించాలన్నమాట. ఈ విధంగా చాలా సింపుల్ అండి, ఈజీ. మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట కర్చకాయలది చెంచాతోని. అలాగే ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అందరికి వస్తుంది అనుకో. ఈ కొత్తగా వీడియో ఎవరైనా చూస్తుంటే ఒక లైక్, షేర్ ఇచ్చుకోండి గాయస్. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టి స్టవ్ అయితే వెలిగించుకొని ఆయిల్ని అయితే వేసుకున్నాం అన్నమాట. ఆయిల్ సరిపోలేదు, ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసి ఆయిల్ని అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ కాగేదాకా మనం కర్చకాయలను అయితే అందులో వేయకూడదు అనమాట. ఇప్పుడైతే ఆయిల్ కాగింది, కర్చకాయలను అయితే విడుచుకోవాలి. చూడండి, ఆయిల్ ఈ విధంగా అయితే కాగాలి. వేయంగానే ఎలా పొంగుతున్నాయో చూడండి. ఈ విధంగా వచ్చే వరకు ఆయిల్ని అయితే బాగా మరగబెట్టాలన్నమాట. ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ. పండుగ పూట అందరూ చేసుకుంటారు కర్చకాయలు. మీరు కూడా చేసుకోండి గాయస్.
మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సంక్రాంతి అంటే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో పండగ ఉన్నట్టే. పిండి వంటలు ఆల్మోస్ట్ అందరూ చేస్తారనమాట. కమ్మని రుచికరమైన కర్చకాయలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా టేస్ట్ చూడమే ఆలస్యం అన్నమాట. మా చిన్న ఫ్యామిలీ కాబట్టి కొన్ని తయారు చేసినాం అన్నమాట. మీరు కానీ ఇంట్లో తయారు చేసుకోవాలంటే క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఈ విధంగా వెరైటీస్ అయితే ట్రై చేస్తున్నాము. పూరి టైప్లో కూడా వేసిందనమాట మా అమ్మ. ఈ విధంగా అయితే చేసుకోవాలి గాయస్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా ఆల్ సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరి ఎన్నో వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్. ఈ మధ్యలో అయితే వీడియోలు ఎక్కువ తీయడం లేదు, ఇలా లేట్ అవుతున్నాయి అన్నమాట, ఆలస్యం అవుతున్నాయి వీడియోస్ అయితే.